కథాస్రవంతి. నేడు వ్యాలంటైన్స్ డే సందర్భంగా కథాస్రవంతి వినిపిస్తోంది. వ్యక్తావ్యక్తం కథ. రచన శ్రీ మాడభూషి దివాకర్ బాబు. 9866477399. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈ కథ వినిపించమని కోరిన వారు కథాస్రవంతి శ్రోత శ్రీ డిఆర్కే రావు. శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారి పరిచయం డాక్టర్ కేజీ వేడుగారి మాటల్లో. శ్రీమాన్ మాడభూషి వెంకట శేషాచారి, శ్రీమతి ఆండాళ్ దంపతులకు దివాకర్ బాబు 1951 సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన తాడేపల్లిగూడెంలో అమ్మమ్మగారింట్లో జన్మించారు. దివాకర్ బాబు తండ్రి ఆంగ్ల భాషా బోధకులుగా, ప్రముఖ రంగస్థల నటులుగా, నాటక రచయితగా, నట శిక్షకులుగా ప్రఖ్యాతులు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలు శిక్షణ అనుభవించారు. అమ్మగారు పుట్టిల్లైన ఊరు తాడేపల్లిగూడెంలో జన్మించిన దివాకర్ బాబు తండ్రి గారి ఊరు గుంటూరులో విద్యా వ్యాసంగాన్ని పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి చేశాక హైదరాబాద్లో ఒక హోటల్లో రిసెప్షనిస్ట్గా తొలి ఉద్యోగంలో చేరిన, అప్పట్లో మద్రాస్ ఐబీఎం నుంచి కంప్యూటర్ కోర్సును పూర్తి చేసిన తర్వాత ఆ యోగ్యతా పత్రంతో బందరులోని ఎల్ఐసి ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా సేవలందించారు. ఆ తర్వాత కరూర్ వైశ్య బ్యాంకులో ఉద్యోగం భరించి ఒక స్థిరమైన జీవన గమనానికి దారులు ఏర్పడ్డాక ఆయనలోని రచనా సామర్థ్యం మరింతగా అవకాశాలను వినియోగించుకోవడంలో గొప్ప ఉత్తీర్ణతా తీరాల వైపు పరుగులు తీసింది. బాల్యం నుంచే నాటకాల పట్ల చాలా ఆసక్తిని కలిగిన దివాకర్ బాబు కాలేజీ చదివే రోజుల్లో క్రమం తప్పకుండా నాటకాలు ఆడటం తప్పని చర్యల్లో ఒకటిగా మారిపోయింది. విభిన్నమైన పాత్రలలో దివాకర్ బాబు రాణించి ప్రశంసలు పొందిన సందర్భాలు అనేకం. రంగస్థల రచయితగా అసురగణం, ఎవ్వనిచే జనించు, పుటుక్కు జరజర డుబుక్కమే, కుందేటి కొమ్ము, రేపేంది, రసరాజ్యం, మనవేమన, మాట్లాడుకుందాం, భూతకాలం, రంగుబడుద్ది, మంత్రనగరి, 1+1, 8వ అడుగు మొదలైన ఎన్నో నాటిక నాటకాలను తెలుగు రంగస్థలానికి అందించిన ప్రతిభామూర్తి దివాకర్ బాబు. సినీ రచయితగా అడుగుపెట్టిన తొలి చిత్రం కొంటెకాపురం. మొదటి సినిమాతోనే తన ముద్రను బలంగా ముద్రించుకున్న దివాకర్ బాబు తన జైత్రయాత్రను దిగ్విజయంగా ప్రశంసాపూర్వకంగా కొనసాగిస్తూ శుభలగ్నం, ఘటోద్గజుడు, మావిచిగురు, చూడాలని ఉంది, ఇద్దరు మిత్రులు, ఆహ్వానం, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, సాంప్రదాయం, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు, యమలీల, వినోదం, సర్దుకుపోదాం రండి మొదలైన 100 సినిమాలకు పైగా సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. అందరిలోనూ అందరివాడుగా గౌరవ స్థానాన్ని కొనసాగిస్తున్న నవ్య భావాల దిక్సూచి దివాకర్ బాబు. దివాకర్ బాబు కలం సాధించిన ఘనమైన విజయాలలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం సినిమాలలో ఆయన ఊతపదాలు, హిమక్రీములు, రంగుబడుద్ది, ఎందుకు, ఏమిటి, ఎలా, అబ్బదబ్బ జబ్బ, అక్కుంబక్కుం, అమ్మహ కంకహ, డిసైడ్ చేస్తా మొదలగునవి. దివాకర్ బాబు గొప్ప కథకుడు. ఎన్నో విలక్షణమైన కథలు ఆయన కలం నుంచి పురుడు పోసుకున్నాయి. ఆ ఉత్తమ కథలన్నింటినీ కలిపి వెన్నెల సాక్షిగా అనే కథా సంపుటిని విడుదల చేశారు. విశిష్టమైన విలువలతో కూడిన ఒలికిపోయిన వెన్నెల నవల సైతం ఆయన అక్షరాలు సృష్టించిన ఒక అద్భుత రచన. అంతటితోనే ఆగక ఆయన ఆండాళ్ తల్లి పాడిన పాసురాలను తిరుప్పావై పేరుతో అనువదించి సరళమైన భాషలో పాసురాల తాత్పర్యాన్ని ఉన్నతంగా వివరించిన వీరి ప్రయత్నం గుడిలో అమ్మవారి చిరునవ్వులా వెలగటం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. గుంటూరు సంస్కృతి ద్వారా ఆచార్య పురస్కారం, యువకళావాహిని వారి అక్కినేని జీవన సాఫల్య పురస్కారం, సాహితీ స్రవంతి కర్నూలు వారిచే మహేశ్వరయ్య స్మారక పురస్కారం, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారిచే ధర్మనిధి పురస్కారం, శ్రీ డివి నరసరాజు పురస్కారం, శ్రీ ముళ్లపూడి వెంకటరమణ పురస్కారం, శ్రీ గుర్రం జాషువా పురస్కారం మొదలైన ఎన్నో ప్రతిష్టాత్మక గౌరవాలు మాడభూషి దివాకర్ బాబు గారు పొందారు. ప్రేమికుల పార్కు అని ప్రసిద్ధి చెందిన పార్కులో కూర్చుని ఏదేమైనా సరే ఇవాళ రవళి చేత ఐ లవ్ యూ చెప్పించుకుని తీరాలనుకున్నాడు మురళి. సరిగ్గా అదే సమయానికి తన గదిలో అద్దం ముందు కూర్చుని అలంకరించుకుంటూ ఇవాళ ఎలాగైనా సరే మురళి చేత ఐ లవ్ యూ చెప్పించుకుని తీరాలి అనుకుంటోంది రవళి. మురళి వయసు 73 సంవత్సరాలు. రవళికి 70 నుండి రేపు 71లోకి అడుగు పెడుతుంది. 55 సంవత్సరాల క్రితం మురళికి 18 ఏళ్ళు, రవళికి 15 ఏళ్ళు. మురళి వాళ్ళ కుటుంబం, రవళి వాళ్ళ కుటుంబం చాలా దగ్గర బంధువులు, అంతకన్నా మంచి స్నేహితులు.
అందువల్ల అటు మురళిని గాని ఇటు రవళిని గాని సంప్రదించకుండా కనీసం చెప్పనైనా చెప్పకుండా వాళ్ళకి పెళ్లి చేయాలని పెద్దలు శుభముహూర్తం నిర్ణయించారు. అంతా వాళ్ళిష్టమేనా అని గొణుక్కుంటూ పెరట్లోకి వచ్చిన రవళి, నువ్వేంటి మురళి గోడెక్కి కూర్చుని జాంపండు తింటున్నావు, అంటే ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అంది మురళిని చూసి. ఏ పెళ్ళి అని అడిగాడు జాంపండు రుచిని ఆస్వాదిస్తూ మురళి. నీకు నాకు పెళ్ళంట. ఓహో ఓహో ఏంటి అంటే నీకు ఇష్టమేనా? ఏ నీకిష్టం లేదా? ఆ విషయం పక్కన పెట్టు. అసలు ఈ పెద్దవాళ్ళకి మన ఇష్టాలతో పని లేదా? మన అభిప్రాయం అడగాల్సిన అవసరం లేదా? అదంతా ఎందుకు? నన్ను చేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేయి. ఇక్కడ సమస్య అది కాదు. నేను ఎన్నో అనుకున్నాను. మన ఇద్దరం ప్రేమించుకోవాలని, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలని ఎన్నెన్నో అనుకున్నాను. నేను కూడా అలాగే అనుకున్నాను. అవునా? అయితే ఓ పని చెయ్యి, అర్జెంటుగా నాకు ఐ లవ్ యూ చెప్పేయి. నేను ఒప్పుకోకపోతే బతిమాలుకో అంది రవళి ముచ్చట పడిపోతూ. చెప్తాను, కానీ ఫస్ట్ నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి అన్నాడు మురళి మరీ గడుసుగా. నథింగ్ డూయింగ్, ముందు నువ్వే ఐ లవ్ యూ చెప్పాలి. కాదు నువ్వే చెప్పాలి, కాదు నువ్వే చెప్పాలి అని మొండికేసింది. అలా అయితే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. బోడి నువ్వు ఒప్పుకునేదేంటి? ఫస్ట్ నేనే ఒప్పుకోను కరాఖండిగా చెప్పింది రవళి. ఈ సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత రవళికి మురళికి రాములవారి గుడిలో వైభవంగా వివాహం జరిగింది. తొలి రాత్రి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఐ లవ్ యూ చెప్పు అన్నాడు రవళితో మురళి. ఆశ దోశ అప్పడం వడ నేను చెప్పను, నువ్వే నాకు ఐ లవ్ యూ చెప్పు అంది రవళి. ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివి, నా మాట వినాలి. ఇప్పుడు నువ్వు నా మొగుడివి, నా ముచ్చట తీర్చాలి అంది కవ్వింపుగా. నేను చెప్పను, నేను అస్సలు చెప్పను. చెప్పకపోతే బయటికి పో కసురుకున్నట్టుగా అన్నాడు. రవళికి ఉక్రోషం వచ్చింది. నన్ను పొమ్మంటావా అంటూ దిండుని మురళి మొహానికి తగిలేలా విసిరింది. మురళికి మొగుడి కన్నా ముందు తను మగాడినని గుర్తొచ్చింది. దిండుని తిరిగి రవళి మీదకి విసిరాడు. రెచ్చిపోయింది రవళి. ఇద్దరూ దిండ్లతో హోరాహోరీ పోరాటం సాగించారు. రవళి దిండుని ఎగరగొట్టాడు మురళి. ఓటమి సహించలేకపోయింది రవళి. ఆడపులిలా మురళి మీదకి దూకింది. దూకడం మురళి బుగ్గ దొరకబుచ్చుకుని కొరికింది. ఇలాంటప్పుడే సామ్రాజ్యాలు సైతం కూలిపోయాయన్న సంగతి ఇద్దరికీ తెలియదు. వీళ్ళ అహాలు కూలిపోవడం ఎంతసేపు? ఇదేంటి, ఈ రాక్షసు బుగ్గ కొరికితే నెప్పి పుట్టాల్సింది పోయి హాయిగా ఉందేంటి అనుకున్నాడు మురళి. కానీ తన బుగ్గని ఇలా పూర్ణం బూరిలాగా కొరుక్కు తిరనిస్తే తను లోకువైపోతానని గబుక్కును వదిలించుకుని రవళి బుగ్గని కొరికాడు. గులాబీ రంగులో మృదువుగా ఉన్న రవళి బుగ్గని గట్టిగా కొరకలేకపోయాడు. సున్నితంగా కొరికాడు. అబ్బా అని మూలిగింది రవళి. మురళిని గాఢంగా హత్తుకుంది. మురళి పెదవులు రవళి బుగ్గల్ని వదిలి పెదవులపై దాడి చేశాయి. దాడి ఇంత హాయిగా ఉంటుందని రవళికి అప్పుడే తెలిసింది. దోపిడీ ఇంకా బాగుంటుందని వాళ్ళిద్దరికీ అరగంట తర్వాత తెలిసింది. ఆ క్షణాన మరో విషయం అర్థమైంది ఇద్దరికీ. తాము ఇద్దరం కాదని, ఇకపై ఒకటేనని. నా భార్య చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రవళి ఈరోజు అనగా 14 ఫిబ్రవరి 2025 శుక్రవారంతో 70 సంవత్సరాల నిండి రాత్రి 12 గంటలకు డేట్ల ప్రకారం 71వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని పండుగ చేసుకుంటున్నాం. ఇది ఆహ్వానం కాదు, మా ఏకాంతాన్ని ఎవరూ భంగం చేయకుండా ఉండడం కోసం తెలియచేయడమైనది. ఇట్లు మురళి ఎలియాస్ మురళీకృష్ణ అని పొద్దున్నే ఒక మెసేజ్ బంధుమిత్రులందరి వాట్సాప్లో ప్రత్యక్షమైంది. రవళి మురళీల గురించి తెలిసిన వాళ్ళందరూ ఇద్దరే భలే సరసులు అని మెచ్చుకున్నారు. అంతగా పరిచయం లేని వాళ్ళు ఏడ్చినట్టుంది సంబడం అని మండిపడ్డారు. విదేశాల్లో స్థిరపడిన వీళ్ళ పిల్లలు వాట్సాప్ చూసి మా అమ్మా నాన్న అంతే, ప్రతి చిన్న సందర్భాన్ని పండుగలా చేసుకుంటారు. ఏ సందర్భం లేకపోతే అదో సందర్భంలో భావించి వేడుక చేసుకుంటారు. భలే సరదా మనుషులు అనుకుని ఆనందించారు. అలా అని వాళ్ళిద్దరూ శాంత స్వభావులు, సర్దుకుపోయే రకం అనుకుంటే తప్పులో కాలేసినట్టే. పెళ్ళయి 55 సంవత్సరాలుగా ఇద్దరిని ఒక వెలితి అప్పుడప్పుడు వెక్కిరిస్తూ ఉంటుంది. భార్యతో ఐ లవ్ యూ చెప్పించుకోలేకపోయానే అని మురళి, భర్తతో ఐ లవ్ యూ చెప్పించుకోలేకపోయానని రవళి ఒంటరిగా ఉన్నప్పుడు గింజుకులాడతారు. విచిత్రం ఏంటంటే వాళ్ళిద్దరూ కలవగానే అసలు ఆ విషయమే మర్చిపోతారు. కలవగానే కయ్యానికి సిద్ధమైపోతారు. ఇవాళ బంగాళదుంప వేపుడు చెయ్యవే అని ఆర్డర్ వేస్తాడు మురళి. సర్వ నేను తెత్తులేచి, ఏంటి ఆర్డర్ వేస్తున్నావు? నేను నాకు ఇష్టమైన గుత్తొంకాయ కూరే వండుతాను అంటుంది రవళి. మాట పెరిగి ఇక ఈ పూట వీళ్ళు విడాకులు తీసుకుంటారు అని చుట్టుపక్కల వాళ్ళు అనుకునే స్థాయిలో పోట్లాడుకుంటారు. ఎవరి గదిలోకి వారు వెళ్ళాక మురళి చప్పుడు చేయకుండా వంటింట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో చూస్తాడు.
ఫ్రిడ్జ్లో వంకాయలు లేకపోతే కుంభవర్షం కురుస్తున్నా సరే స్కూటర్ మీద మార్కెట్కి వెళ్ళి నవనవలాడే వంకాయలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఏమీ ఎరగనట్టు తన గదిలోకి వెళ్తాడు. రవళి ఏమైనా తక్కువ తిందా? చడీ చప్పుడు లేకుండా లేచి గబగబా గుత్తొంకాయ కూర, బంగాళదుంప వేపుడు రెండూ చేస్తుంది. భోజనం సమయానికి పంతాలు గొడవలు మరిచిపోయి భోజనం చేయడం ఒక పండుగలాగా అనుభవిస్తూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. ఇద్దరి అభిరుచులు వేరు, ఇద్దరి అభిప్రాయాలు వేరు. అయినా ఒకరినొకరు వారి ఇష్టాలతో సహా గౌరవించుకుంటారు. అయినా పెళ్ళై 55 ఏళ్ళు అయింది. ఇంత వయసు వచ్చినా ఇంకా పెళ్ళాం చేత ఐ లవ్ యూ చెప్పించుకోలేకపోయానే అని మురళి, ఇంత అంతగెత్తనయ్యుండి మొగుడి చేత ఐ లవ్ యూ చెప్పించుకోలేకపోయానే అని రవళి అప్పుడప్పుడు గింజుకోవడం మానలేదు. ప్రస్తుతం పార్కులో కూర్చుని అదే విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నాడు మురళి. ఈ రోజుతో రవళికి 70 నిండుతాయి. ఈ రోజు ఎలాగైనా రవళిని మెప్పించి మైమర్పించి తన చేత ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. అలా చేయలేకపోతే ఈ మగపుటకకే తీవ్రమైన అవమానం అనుకున్నాడు. అయితే ఎలా? 55 సంవత్సరాల నుండి సాధ్యపడినది ఈరోజు ఎలా సాధించడం? ఒక పని చేస్తే, రవళికి మల్లెపూలంటే చాలా ఇష్టం కదా, మల్లెపూలు తీసుకెళ్తే అనుకుంటూ ఉండగా మురళి మొబైల్ మోగింది. చూశాడు. రాక్షసి. ఏంటి, ఎక్కడ షికారులు కొడుతున్నావు అడిగింది. మొగుడన్నాక 190 పనులుంటాయి కరుగ్గా సమాధానం చెప్పాడు. అబ్బో సరే, మొగుడిగా నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది అంది రవళి. ఏంటో అది? మరే వచ్చేటప్పుడు ఓ బుట్టెడు మల్లెపువ్వులు పట్టరా అని సరసం ఒలకబోస్తూ అంది. ఓఎస్ అనేశాడు. ఓఎస్ ఇది అన్సీజన్. మల్లెపూలు తేలేక సారీ చెప్పి నన్ను సంతోషపరచడం కోసం ఐ లవ్ యూ చెప్పి తీరుతాడు అనుకుంది రవళి. రవళికి మల్లెపువ్వులంటే పిచ్చి ప్రాణం. అయినా తెమ్మని అడిగేది కాదు. తీసుకువెళ్ళిన ఎన్నో రాత్రులు తన చేత స్వర్గవిహారం చేయించేది. అంతిష్టం మల్లెలంటే తనకి. అలాంటిది ఫోన్ చేసి మరీ తెమ్మందంటే మల్లెపువ్వుల్ని చూసిన ఆనందంలో, ఆ తన్మయత్వంలో పొంగిపొరలే ప్రేమను ఆపుకోలేక ఐ లవ్ యూ అని తీరుతుంది అనుకుంటూ మురళి అనుకున్నదే తడవుగా స్కూటర్ మీద బయలుదేరాడు. ఆ వేగం చూస్తే మురళికి 73 ఏళ్లని ఎవరూ అనుకోరు. ఈ కాలంలో మల్లెపూలు దొరకవండి, వేసవకాలం దాకా ఆగాల్సిందే అన్నాడు పూల కొట్టువాడు. ఒక్కసారిగా స్వర్గం నుండి నరకంలోకి తోసేసినట్టు ఫీల్ అయ్యాడు. అంతలోనే మళ్ళీ తేరుకున్నాడు. అన్సీజన్లో మల్లెపూలు తెమ్మందంటే ఇది ఖచ్చితంగా ప్రేమ పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గాలి. అదీకాక మల్లెపూలు సీజన్లో ఎన్ని పూలు తీసుకెళ్తే మాత్రం గొప్పే ఉంది. అదే ఇప్పుడు తీసుకెళ్తే థ్రిల్ అయిపోవడం, తనకు ఐ లవ్ యూ చెప్పేయడం ఖాయం అనుకుని మల్లెపూల వేటకు బయలుదేరాడు మురళి. ఆ ఊపులో ఊళ్ళో ఉన్న పువ్వుల కొట్లన్నీ చుట్టబెట్టేశాడు. ఎక్కడా దొరకలేదు. దానికి తోడు స్కూటర్ బ్రేక్ డౌన్ అయింది. దాన్ని మెకానిక్ షెడ్లో పడేశాడు. ఫలానా నర్సరీలో ప్రయత్నించండి, అక్కడ దొరికే అవకాశం ఉందని ఎవరో చెప్పారు. ఎండకు ఒళ్ళంతా చిట్చిట్లాడుతున్నా, ఆయాసంగా ఉన్నా అవేమీ పట్టించుకోకుండా ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ నర్సరీకి ఆటోలో బయలుదేరాడు మురళి. గంట దాటిన మురళి ఇంటికి రాకపోయేసరికి రవళికి కంగారు మొదలైంది. ఫోన్ చేస్తే అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా అని వస్తోంది. 2 గంటలు మురళి జాడలేదు. గుండె దడ మొదలైంది రవళికి. ఊళ్ళంతా చెమటలు పడుతున్నాయి. మనసు కీడు శంకిస్తోంది. ఎంత బుద్ధిలేని పని చేసావే అని అంతరాత్మ తిట్టిపోస్తోంది. ఇక ఎవరినైనా సహాయం అడుగుదాం అనుకుని ఇంటికి తాళం వేస్తూ ఉండగా ఇంటి ముందు ఆటో ఆగింది. ఆటోలోంచి 2 బుట్టలతో ప్రపంచాన్ని జయించిన వీరుడిలా మురళి దిగాడు. శరీరం అంతా చెమటతో, దుమ్ముతో, ఊపిరి బలంగా పీలుస్తూ ఆయాసపడుతున్న మురళిని చూడగానే బావురుమని ఏడ్చేసింది రవళి. సరిగ్గా 12 గంటలకి రవళి 2 చెంపల్ని చేతుల్లోకి తీసుకుని జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు మురళి. ఆ వెంటనే ఒక బుట్టెడు మల్లెపువ్వులు రవళి తల మీద గుమ్మరించాడు. కళ్ళనీళ్ళ పర్యంతం అయింది రవళి. తనపై తరగని మురళి ప్రేమని అనుభవిస్తూ అమితంగా ఉద్వేగభరితురాలైంది. తను కూడా దోసిలితో మల్లెలు తీసుకుని మురళి తల మీద పోసింది. అలా ఇద్దరూ నవ్వుతూ కేరింతలు కొడుతూ మల్లెపువ్వుల తలంబరాలు పోసుకుంటుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయింది రవళి. తనకేమైందో అర్థం కాక విలవిల్లాడిపోయాడు మురళి. రవళికి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చిన 2 గంటల తర్వాత ప్రాణభయం లేదని తెలిసే వరకు మనిషి కాలేదు మురళి. రవళి పక్కన కూర్చున్నాడు. తదేకంగా రవళినే చూస్తున్నాడు. పండుటాకుల్లా ఉన్న రవళి చెంపలు మురళికి లేత తమలపాకుల్లా కనిపిస్తున్నాయి. అలా చూస్తూ ఉండిపోయాడు. దాదాపు గంట తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచింది రవళి. రవళి చేతిని తన చేతుల్లోకి తీసుకుని సున్నితంగా నొక్కాడు. ఆ స్పర్శ కొన్ని వందల వేల లక్షల కోట్ల సార్లు మురళి తనకి ఐ లవ్ యూ అని చెప్తున్నట్టు అనిపించింది రవళికి. అప్రయత్నంగా రవళి కళ్ళ వెంట 2 ఆనంద బాష్పాలు జాలువారాయి.
అవి ఆనంద బాష్పాలలా మారిన ఐ లవ్ యూ అనే అక్షరాల్లా కనిపించి మురళి కన్నులు చెమ్మగిల్లేయి. మీరింతవరకు వ్యక్తావ్యక్తం కథ విన్నారు. రచన శ్రీ మాడభూషి దివాకర్ బాబు. వినిపించినది పప్పు భోగారావు. స్వాతి సపరివార పత్రికలో ప్రచురితమైన ఈ కథ వినిపించమని కోరిన వారు కథాస్రవంతి శ్రోత శ్రీ డిఆర్కే రావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథాస్రవంతి